ఈ సృష్టిలో అన్ని అద్భుతాలే. నేను ఆ చిలుకనైతే ఆ మధురఫలం గుర్తించడం ఎలా అనేది నాకు తెలిసి ఉండేదేమో. ఒకసారి చిలుకగా మారి చూడాలి. రాజుగారికి ప్రణామాలు. పలువురు ఖాతాదారులు నా దుకాణానికి వస్తూ పోతూ ఉంటారు. నా దగ్గర విలువైన వజ్రం ఉంటుంది. అది నిన్నటి రోజున దొంగిలించబడింది. అవునా? అయితే ఆ సమయంలో మీ దుకాణంలో ఎవరెవరు ఉన్నారో చెప్పగలరా? నా దగ్గర పనిచేస్తున్న 2 ఉద్యోగులు ఇంకా శ్రీమంతుడైన సురేంద్ర గారు ఉన్నారు. నాకు సురేంద్ర గారి మీద ఎటువంటి అనుమానం లేదు. పోయింది వజ్రమా మరి ఏ ఇతర వస్తువు అనేది కాదు. నా రాజ్యంలో దొంగతనం జరగడం నేను ఎంతమాత్రం సహించను. నేను చాలా కాలం నుంచి ఈ వ్యాపారి వద్ద ఉద్యోగం చేస్తున్నాను మహారాజా. ఎంతకాలం నమ్మకంగా చేసిన నాకు ఇప్పుడు ఎందుకు దుర్బుద్ధి పుడుతుంది మహారాజా? నాకు చాలా ఆస్తి ఉంది. నేను ఈ చిన్న వజ్రం గురించి కక్కుర్తి పడవలసిన అవసరం లేదు మహారాజా. నీకు ఎంత ఆస్తి ఉన్నా దుర్బుద్ధితో ఆ వజ్రాన్ని దొంగిలించావు. మర్యాదగా వజ్రాన్ని తిరిగి వ్యాపారికి ఇచ్చివేయి. భటులారా, ఇతన్ని బంధించి చెరసాలలో వేయండి. నాకు సురేంద్రవర్మ మీద అనుమానమే రాలేదు. అతను దొంగతనం చేశాడని ఎలా గుర్తించారు మహారాజా?